యేసుక్రీస్తు వారు అక్కడ చాలా మంది రోగులను స్వస్థపరిచాడు, సూచక్రియలు చేశాడు అక్కడ. అది చూసిన చాలా మంది బహుజన సమూహం అని రాయబడింది. అంటే ఎక్కువ మంది ఎవరో అవతల నుంచి వచ్చాడు, ఇక్కడ సూచక్రియలు చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు, రోగులు కూడా బాగు చేస్తున్నాడు అని చెప్పేసి అనేక మంది తండోపతండులుగా ఆయన దగ్గరకు వచ్చేసారు. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చేసారో ఈ జనానందరం చూసి యేసు ప్రభువారు ఏమన్నారంటే, వీళ్ళకి భోజనం ఎలాగా ఏంటి అని అడిగాడు. ఎవరిని? 12 మంది శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పు గారిని యేసు ప్రభువారు అడిగారు, ఏం చేద్దాం మరి వీళ్ళ సంగతి ఏంటి అని. అంటే యేసు ప్రభువారికి తెలీదా ఇంతమందికి భోజనం ఎలా పెడతారు, వీళ్ళు ఎక్కడ చేస్తారో? ఒకళ్ళ ఇద్దరా? దగ్గరగా 5,000 మంది పురుషులు ఉన్నారు, మరి స్త్రీలు. వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే అప్పుడు ఫిలిప్ ఏమంటాడంటే, ఆయన సొంత మాట ఏమంటాడంటే, ప్రభువా ఏంటి ఇంతమందికి భోజనం పెడదామా? అయ్యో, ఇంతమందికి కొంచెం కనీసం టిఫిన్ లెక్క పెట్టినా సరే 200 ధ్యానారములు ఉన్నా సరే సరిపో. 200 ధ్యానారములు ఉన్నా సరే సరిపోవు. అలాంటిది ఇంతమందికి మనం భోజనం ఎక్కడ పెడతాం సార్ అంటాడు. పెట్టలేమంటావా అన్నాడు యేసు ప్రభు. పెట్టలేమండి అన్నాడు. అంటే ఫిలిప్పు గారి ఉద్దేశం ఏంటి అక్కడ? ఈయనెవరో, ఈయన ఇంకా ఫిలిప్పు గారు గ్రహించలేకున్నాడు. అలాంటి అక్కడ ఏం చేస్తున్నాడు? స్వస్థతలు చేస్తున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు, కుష్టి వ్యాధులను బాగు చేస్తున్నాడు, భయంకరమైన రోగులందరినీ ఇలా లేపుతున్నాడు ఆయన. అలా లేపేవాడికి భోజనం పెట్టడం పెద్ద కష్టమా? అలాంటి టైంలో అసలు ఫిలిప్ ఏమంటాడు చూద్దాం. అసలు సుప్రభు ఒక గెస్సింగ్ చేశాడు. ఏంటంటే, అదేంటి ప్రభువా ఎంతమందికి భోజనం అంటున్నావేంటి, నువ్వు ఇంతమందిని స్వస్థపరుస్తున్నావు, నువ్వు వీళ్ళకి భోజనం నువ్వు పెట్టలేవా ఏంటి? నేను ఎలా కనబడతానని నేను నీకు? అసలు నువ్వేంటి ఎన్ని అద్భుతాలు చేస్తున్నావు, భోజనము ఒక చిన్న ప్రార్థన చేసావంటే అందరికీ భోజనం పెట్టేస్తావు నువ్వు అని యేసు ప్రభువారిని తెలుసుకున్నవాడే ఆ మాట అంటాడేమో అని చూశాడు. యేసు ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. ఎవరిని పరీక్షించుటకు? ఫిలిప్పుని. ఏం పరీక్షించడానికి? నోటి మాట రూపమైన నువ్వు గొప్పవాడివే బాబు, నువ్వు దేవుని కుమారుడువు, భోజనం ఎలా పెడదామని నువ్వు మమ్మల్ని అడుగుతున్నావేంటి? నువ్వు సామర్థ్యం గలవాడవు, కుష్ఠరోగులు లేపుతున్నావు, గుడ్డి వాళ్ళని బాగు చేస్తున్నావు, ఇంతమందికి స్వస్థతలు చేస్తున్నావు, ఆఫ్టర్ భోజనాలు పెట్టలేవా నువ్వు? ఏంటి ప్రభువా ఎటకరం ఆడుతున్నావు నాతోటి, లేకపోతే నన్ను పరీక్షిస్తున్నావా? నీ సంగతి నాకు తెలీదా? చెయ్యి మొదలెట్టి ఇంక భోజనం చేసేయి, ప్రార్థన చేసి భోజనాలు పెట్టే, మేము వడ్డించేస్తాం, రెడీగా మేము ఉన్నాం అని అంటాడేమో. ఆ మాటకినంటే వెంటనే యేసుప్రభు అనేది ఏంటంటే, ఫిలిప్పు సూపర్ అయిన భలే కనిపెట్టావు, నన్ను గుర్తించావు, నేను చేయగలుగుతానని నువ్వు గమనించావు. ఈ విషయంలో మాత్రం నేను మెచ్చుకుంటాను. పేతురు గారిని అలాగే మెచ్చుకున్నాడు. నేను ఎవరిని అనుకుంటున్నావు పేతురు, నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు అని అంటే, పేతురు వెంటనే ఏమంటాడంటే, నువ్వు దేవుని కుమారుడు వెయ్యా అంటాడు. వెరీ గుడ్, నీ అంత నువ్వు చెప్పలేదు, తండ్రి చెప్పించండి నీ చేత అంటాడు. అలా వీళ్ళను పరీక్షిస్తున్నప్పుడు యేసు ప్రభువు ఎవరో ఒరిజినాలిటీ వీళ్ళ నోటిలోంచి వినాలనుకున్నాడు, ఆయన పరీక్షించాడు. అయితే అక్కడ ఇంకొక ఆయన ఏమన్నాడు, అక్కడ ఆంద్రే అనే ఒక ఆయన ఈయనేమన్నాడంటే, ప్రభువా ఇక్కడ ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయా, మరి ఇంతమందికి ఎలా పెడతాం, ఏం చేద్దాం అని అతను కూడా అన్నాడు. అంటే శిష్యుల్లో ఏమి లేదు, ఇప్పుడు విశ్వాసం కనపట్లేదు. ఫిలిప్ ఏమో ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే 200 ధ్యానార్వలు తెచ్చి పెట్టినా, రొట్టెలు తెచ్చినా, కొంచెం టిఫిన్ లెక్క పెట్టినా సరే సరిపోదు వీళ్ళకి అని ఒక ఆయన అంటున్నాడు. మరొక ఆయనేమో, ఇక్కడ ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభువా, మరి ఇంతమందికి ఎలా పెడతాం మనం అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరి దృష్టిలో కూడా యేసు ప్రభువు ఎవరో చెప్పండి? ఒక నార్మల్ మనిషి. ఇప్పుడు యేసు ప్రభు అనుకున్నాడు, రే పిచ్చి దోసకాయలు, ఎదురుకుండా ఈ మహత్కార్యాలు చేస్తున్నా నన్ను పెట్టుకుని మీకు మీరే ఇష్టానుసారంగా మాట్లాడేసుకుంటున్నారు ఏంట్రా, ఒకడేమో ఎలా పెట్టమంటాడు, ఒకడేమో ఇవేం సరిపోతాయి అంటాడు, నన్ను వదిలేశారేంట్రా అన్నట్టుగా యేసు ప్రభువును పిలువుతున్నారు అక్కడ. అప్పుడు ఏమన్నాడంటే, పట్టరండి, ఆ 5 రొట్లు 2 చేపలు చాలు, ఎలా పట్టరండి అన్నాడు. పట్టుకొచ్చాడు. అది ఆశీర్వదించి వాటిని విరిచి
భోజనాలు పెట్టించాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు. మరి స్త్రీలు, పిల్లలు వీళ్ళంతా ఎలా తిన్నారు? ఎంతమంది తిన్నారు? ఇదంతా చూసిన వాళ్ళు, అచ్చ బాబోయ్, ఈయనెవరు? ఈ గలిలయ నుంచి వచ్చిన యేసు ఎవరు? ఈయన మనకి ఇంతమందికి భోజనం పెట్టాడే, ఉచితంగా రూపాయి తీసుకోకుండా, ఎక్కడ వంట చేయకుండా ఇంతమందికి భోజనం పెట్టాడే, ఇలాంటోడు మనకు రాజు అయితే ఇంకా మనకి ఎప్పుడు కూడా ఎలాంటి లోటు ఉండదని చెప్పేసి వాళ్ళు భోజనం కోసం ఆయనకు రాజుని చేసేసుకుందామని ప్రయత్నం చేశారు. దేనికోసం? ఒక్కరోజే ఇంతమందికి భోజనం పెట్టాడు అని అంటే, ఈయన ఎలా ఉండి ఈయన భోజనం పెట్టాడంటే, ఈయన రాజు అయిపోతే ఇంకా మనకి సూపర్ 6లు, నవరత్నాలు అన్నీ ఇచ్చేస్తాడు. ఇంకా రోజుని మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు అని రాజుని చేయడానికి వాళ్ళు లేచి వచ్చేస్తున్నారంట. యేసు ప్రభువు ఏమన్నాడు? పిలాతు అడిగినప్పుడు నువ్వు రాజువా అంటే యేసు ప్రభువు ఏమన్నారు? నేను రాజునే అన్నాడు. రాజునే అని ఆయన చెప్పుకున్నాడు. వీళ్ళేమో రాజుని చేయడానికి వస్తున్నారు, మధ్యలో ఈయన పారిపోతున్నాడు. నువ్వు రాజుగా ఉండడానికి వచ్చావు కదా, వాళ్ళు కూడా రాజుగా చేసుకోవడానికే కదా వాళ్ళు వస్తున్నారు, మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు ప్రభువా అని ఒకవేళ మనం ప్రశ్నించామనుకో, యేసు ప్రభు ఏమంటాడంటే, బాబు ఈ లోకపు రాజుగా ఉండడానికి కాదు నేను వస్తా. మరి ఏ లోకపు రాజు? నేను పరలోకపు రాజుగా, పరలోక రాజ్యానికి రాజుగా ఉండడానికి వచ్చాను. ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటది అని చెప్పాడు. నెక్స్ట్ ఇంకోటి మాట ఏంటంటే, మరి అంతమంది భోజనాలు పెడుతున్నావు కదా, అన్న అద్భుతాలు చేస్తున్నావు కదా, మరి వాళ్ళకి ఏదో ఆశ ఉంటది కదా, నీలాంటి రాజు అయితే సూపర్గా ఉంటుందని వాళ్ళకి ఏదో ఆశ ఉంటది కదా అని అంటే, అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, అసలు నేను ఈ స్వస్థతలు ఎందుకు చేస్తున్నాను? అసలు నేను ఈ భోజనాలు పెట్టి అద్భుతాలు ఎందుకు చేస్తున్నాను? ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఇది తెలిస్తే మీకు అర్థం అవుతుంది. ఈయన ఎందుకు చేస్తున్నావు ప్రభువా అని అడిగితే యేసు ప్రభు అంటాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు అతడు సూచక్రియలను, అద్భుత క్రియలను, మహత్కార్యాలను చేస్తాడు. అలా జరుగుతున్నప్పుడు మీరందరూ వచ్చినవాడు మెస్సయ్య అని గుర్తించాలి అని ప్రవచనాలలో రాసింది. ఎక్కడ? పాత నిబంధనలో ఉన్నాయి. కాబట్టి నేను వచ్చి సూచక్రియలు చేస్తున్నాను. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్ నన్ను ఎవరో పిలిచారు. పిలిచినప్పుడు నా ముఖం వాళ్ళకి తెలీదు, వాళ్ళ ముఖం నాకు తెలీదు. ఒక ఫోటోలు లేవు, ఏమీ లేవు. కొంతమంది అనొచ్చు వాట్సాప్లో ఉన్నాయి కదా, ఫోటో పెట్టచ్చు కదని. అదంతా వేరు, ఇది ఎగ్జాంపుల్. తెలీదు వాళ్ళకి. తెలియనప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, సార్ మీరు హైదరాబాద్ వస్తున్నారు కదా, రేపు పొద్దున్న మిమ్మల్ని ఎలా గుర్తించాలి మేము, ఏంటి కొన్ని గుర్తులు చెప్పండి అని అన్నప్పుడు నేనేమన్నానంటే, రేపు పొద్దున్నే నేను బస్సు దిగే టైంకి రెడ్ షర్ట్ వేసుకుని ఉంటాను, ఇలాగా పలానా ప్యాంట్ వేసుకుంటాను, పలానా బ్యాగ్ ఉంటుంది నా దగ్గర అని కొన్ని గుర్తులు చెప్పాను. అలా గుర్తులు చెప్పినప్పుడు నేను ఏ గుర్తులైతే చెప్పానో అవే గుర్తులు ఉండాలన్న దగ్గర ఉండకూడదా? నేను అలాగే సేమ్ బస్సు దిగుతుండగా బాబు వాళ్ళకి నేను రెడ్ షర్ట్ వేసుకుంటానని చెప్పాను, ఇప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకున్నాను అనుకో, వాళ్ళు నన్ను కనిపెట్టలేరు అని నేను ఏం చేయాలి? రెడ్ షర్ట్ వేసుకోవాలి. నేను ఏ బ్యాగ్ అన్నానో అదే బ్యాగ్ వేసుకోవాలి. నేను వాళ్ళకి ఏ గుర్తులు చెప్పానో అవి వేసుకుంటేనే వెంటనే నన్ను గుర్తిస్తారు, గమనిస్తారు. అలా కాకుండా వాళ్ళకి చెప్పిన గుర్తులోటి నేను ఇంకోటి వేసుకున్నాను అనుకో, తేడా పడుతుంది అక్కడ. అలాగే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని గుర్తులు చెప్పాడు. దేవుడు ప్రవక్తల ద్వారా చెబితే ఆయన వచ్చినప్పుడు సూచక్రియలు చేస్తాడు, ఆయన వచ్చినప్పుడు అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు అని ప్రవక్తల గ్రంథాల్లో ప్రవక్తల ద్వారా ప్రవచనాలు పలికించాడు దేవుడు. ఇప్పుడు ఈయన వచ్చి సేమ్ అవే గుర్తులు చేస్తున్నాడు, అవే సూచక్రియలు చేస్తున్నాడు, అవే అద్భుతాలు చేస్తున్నాడు. ప్రవక్తలు రాసిన గ్రంథాల్లో ఉన్న మాటలకి ఈయన చేస్తున్న వాటికి సేమ్ సరిపోతున్నాయి. ఇప్పుడు అలా సరిపోతున్నప్పుడు వీళ్ళు ఏం గమనించాలి? ఈయనే మెస్సియా, రాబోతున్నవాడు ఈయనే, వచ్చినవాడు ఈయనే, ఆ మెస్సియా ఎవరో కదా ఈయనని వెంటనే గుర్తించి ఈయన్ని ఆ సూచక్రియలను బట్టి వెంటాడాలి. దేన్ని బట్టి? ఈ సూచక్రియను బట్టి. ఇప్పుడు యేసు ప్రభువు
ఏమయ్యా నా వెనకాల ఎందుకు వస్తున్నావు నువ్వు అని అడిగాడు అనుకో. ప్రభువా నీ వెనకాల మేము ఎందుకు వస్తున్నామంటే నువ్వు సూచిక్రియ చేసావు కదా. చేశాను. నువ్వు అద్భుతాలు చేసావు కదా. చేశాను. నువ్వు మహత్కార్యాలు చేసావు కదా. చేశానయ్యా అంటాడు. అప్పుడు నువ్వు అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలు చేయటం వలన నువ్వు మెస్సయ్యను గుర్తించి నీ వెనకాల వస్తున్నాను నేను. అర్థమవుతుందా? నువ్వు మెస్సయ్య అని గుర్తించి నీ వెనకాల వస్తున్నాను, నిన్ను వెంబడిస్తున్నాను నేను అని ఎవరైనా యేసు ప్రభు వారికి చెబితే యేసు ప్రభు వారు చాలా సంతోషిస్తాడు. ఆయన అద్భుతాలు సూచిక్రియలు ఎందుకు చేస్తున్నాడు? మెస్సయ్యగా గుర్తించి ఆయన వెంటాడతారని, ఆయన వెంబడిస్తారని ఆయన అద్భుతాలు సూచిక్రియలు చేస్తున్నాడు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? ఈయన ఒక ప్రవక్త, అబ్బా మంచి సూచిక్రియలు చేస్తున్నాడు, అంటే అద్భుతాలు చేస్తున్నాడు, మన కోసం మనల్ని ప్రేమించి మనకు భోజనాలు పెడుతున్నాడు, మనల్ని ప్రేమించి మనకు స్వస్థతలు చేస్తున్నాడు. మనం అంటే ఎంత ఇదో అవతల నుంచి గలిలయ దేశం నుంచి వచ్చి ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు. మన గ్రామం అంటే, మన దేశం అంటే, మన ప్రాంతం అంటే ఎంత ఇష్టం ఈయనకి అని వాళ్ళు అనుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు? కానీ నిజానికి ఈయన ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు? మెస్సయ్య ఆయనే అని గుర్తించడానికి. ఎందుకు? ఆయన మెస్సయ్యను గుర్తించడానికి చేస్తున్నాడు. అక్కడ వాళ్ళు పాపులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, భయంకరంగా ఉన్నారు. ఆ కాలంలో, ఆ టైంలో ఇష్టానుసారంగా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఈ సూచిక్రియలు అద్భుతాలు చేస్తే నన్ను నెత్తికెక్కించేసుకుంటారు, నాకు బోల్డ్ మంది సబ్స్క్రైబర్లు అయిపోతారు, నన్ను ఫాలోవర్స్ అయిపోతారు, నాకు బోల్డ్ లైక్లు వచ్చేస్తాయి, అబ్బో నన్ను సింహాసనం ఎక్కించేస్తారు, నన్ను రాజుని చేసేస్తారు అని కాదా ఆయన చేస్తుంటా. ముందు ఇశ్రాయేలీయులను కాపాడువాడు, ఇశ్రాయేలును ఏలబోవాడు మీలో నుండి వచ్చునున్న లేఖనం నెరవేరడానికి, ఇశ్రాయేలును ఏలబోవాడు ఈయనే అని వాళ్ళు తెలుసుకుని మమ్మల్ని రక్షించడానికి, మా జాతిని కాపాడడానికి వచ్చిన వాడు ఈయనేరా బాబు, ఈయన కాబట్టే సూచిక్రియలు జరుగుతున్నాయి, చేస్తున్నాడు. యోహాను గారు ఒకసారి తన శిష్యులను పంపిస్తాడు. రాబోవాడు నీవేనా? ప్రవక్తల గ్రంథాల్లో రాబోతున్నాడు ఆ రాబోతున్నవాడు నువ్వేనా? ఆది కాండంలో 3:15 అది నీ తల మీద కొట్టును, నువ్వు దాని మడిమి మీద కొట్టుదు అని సర్పంతో దేవుడు శపించాడు కదా. అది అన్నక్కడ ఎవరక్కడ? ఆయన అంటే ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఆ ఆది కాండంలో చెప్పబడిన యేసు ప్రభు నువ్వేనా? ఆ మలాకి గ్రంథంలో చెప్పబడిన ప్రవక్త నువ్వేనా? ఆ యెషయా గారు చెప్పబడిన ప్రవక్త నువ్వేనా? ఆ మెస్సీయు నువ్వేనా? దానియేలు గారు చెప్పిన మెస్సీయు గారు నువ్వేనా అని ఎవరిని అడగాలి? ప్రజలు యేసు ప్రభుని అడగాలి. అలా యేసు ప్రభుని అడగమని యోహాను గారు తన శిష్యులను పంపించి, బాబు ప్రవక్తలు గ్రంథాల్లో రాశారు కదా, ఆ మెస్సీయు నువ్వేనా, ఇంతకి నువ్వు కదా అని అడగడానికి వచ్చారు. అప్పుడు వెంటనే యేసు ప్రభు సమాధానం ఏం చెప్పాడు తెలుసా? నేనేనయ్యా వచ్చింది అని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ సూచిక్రియలు జరిగాయి, అక్కడ మహత్కార్యాలు జరిగాయి, ఇక్కడ వాక్యం అంటున్నారు, అక్కడ అది జరిగింది ఇది జరిగింది. ఈ సూచిక్రియలన్నీ కలిపి ఆలోచించి ఇప్పుడు చెప్పండి నేను ఎవరినో అన్నాడు. ఆయన యేసు ప్రభువు కొన్నిసార్లు డైరెక్ట్గా నేనే అని చెప్పాడు, కొన్నిసార్లు చూడండి రా ఇవన్నీ జరుగుతున్న సూచిక్రియలన్నీ చూసైనా సరే నేను ఎవరినో కనిపెట్టండి అన్నాడు. అందుకని సూచిక్రియలు చేశాడు. కానీ వీళ్ళు మాకు భలే భోజనం పెడుతున్నాడు అని చెప్పి రాజుగా చేసేద్దామని వీళ్ళు వచ్చారు. అందుకే ఈయన పారిపోయాడు.